తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఏ నియోజకవర్గంలో ఎవరి పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి, ఎవరు ఓట్లను చీల్చబోతున్నారు మొదలైన చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషయంలో కొన్ని నియోజకవర్గాలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నా కొన్ని స్థానాల్లో పరిస్థితి మాత్రం $1 మిలియన్ ప్రశ్నలు మిగులుస్తున్నాయని చెబుతున్నారు. అందులో చీరాల ఒకటని అంటున్నారు. అవును, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఫలితాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలోని పరిస్థితిపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య బిగ్ ఫైట్ కన్ఫర్మ్ అని భావిస్తున్న సమయంలో ఆమంచి కృష్ణమోహన్ రూపంలో ట్రయాంగిల్ ఫైట్ తెరపైకి వచ్చింది. వాస్తవానికి చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున తనకు టికెట్ దక్కుతుందని చివరి నిమిషం వరకు ఎదురు చూసిన ఆమంచికి షాక్ తగిలింది. రకరకాల సమీకరణాల నేపథ్యంలో ఆ టికెట్ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కరణం వెంకటేష్ ను దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమంచి. హస్తం గుర్తుపై బీ ఫామ్ తెచ్చుకుని ఆ పార్టీ నుంచి చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ తరపున మాలకొండయ్య యాదవ్ పోటీ చేస్తున్నారు. దీంతో చీరాలలో బలమైన ట్రయాంగిల్ ఫైట్ తెరపైకి వచ్చింది. పార్టీల పరంగా ఫైట్ పూర్తిగా టీడీపీ వైసీల మధ్య అనుకున్న అభ్యర్థిగా మాత్రం ఆమంచి బలమైన నాయకుడని చెప్పుకోవాలి. 2014 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి నవోదయం పార్టీ తరపున ఆటో రిక్షా గుర్తు మీద పోటీ చేసి 10,000 పైచిలుకు ఓట్లతో టీడీపీ అభ్యర్థి మీద విజయం సాధించారు. 10,000 పైచిలుకు ఓట్లతో టీడీపీ అభ్యర్థి మీద విజయం సాధించారు. అనంతరం వైసీపీలో చేరి 2019 ఎన్నికలలో ఆ పార్టీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో 17,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అలా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన ఆమంచి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగగా టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీ నుంచి బరిలోకి దిగింది. దీంతో చీరాల ఫలితాలపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఆమంచికి సొంత నియోజకవర్గం కాపులతో పాటు ఎస్సీ, మత్స్యకార, పద్మశాలి వర్గాలు అండగా ఉంటాయని భావిస్తున్నారు. పైగా ఎమ్మెల్యే స్థానం వరకు తమకు ఓటు వేయాలని, ఎంపీ సీటు ఎవరికి నచ్చినట్టు వారు వేసుకోవచ్చనే టైపు ప్రచారం ఆమంచి చేశారని చెబుతున్నారు. దీంతో ఈ తరహా ప్రచారం కారణంగా వైసీపీ ఓట్లు చీలుతాయా, కూటమి ఓట్లకు గండిపడుతుందా అనే ఆందోళన ఆయా పార్టీలో మొదలైందని అంటున్నారు. మరి చీరాలలో ఆమంచి ఎవరిని ముంచారు అనేది తెలియాలి అంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.